ఎమ్మెల్యే పాయల్ శంకర్ గెలిచి ఏడాది గడుస్తున్నప్పటికీ ఆదిలాబాద్ నియోజకవర్గానికి ఇచ్చేసిందేమీ లేదని మాజీ మంత్రి జోగు రామన్న ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన పథకాలను తానే చేశానని గొప్పగా చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సంవత్సర కాలంలో నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. సంవత్సరం అయింది కదా, మనం రేవంత్ రెడ్డితో అయితే బడేబాయ్ చోటేబాయ్ లెక్కుంటున్నావు కదా, రేవంత్ రెడ్డికి అడుగులకు మడుగులు వస్తున్నావు కదా, ఒక్కరోజు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడావు కదా. మరి ఇప్పుడు ఏమైంది? రేవంత్ రెడ్డి ఇస్తాడా? ఎవడిస్తాడని చెప్పు, మాట్లాడాలి. ఇప్పుడు అయినా చెప్పినావు రాష్ట్ర ప్రభుత్వం అంట అనుకూలంగా ఉండట. ఇంకా అనుకూలంగా ఉంటే సంవత్సరం నుంచి గడివికినావా? ఏం చేసినావు మరి? అందుకే నేను ఎమ్మెల్యే గారు కొద్దిగా మాట్లాడేటప్పుడు కరెక్టు, నన్ను గెలిపించే సంవత్సరం అయింది, మరి ఇక్కడైనా నేను అబద్ధాలు చెప్పి గెలిచిండొచ్చు, కానీ ఇప్పుడైతే కొంత వాస్తవాలు చెప్తానైతే కనీసం గెలిచిన తర్వాత ప్రమాణం చేసేటప్పుడు చెప్పినాం నేను ఎక్కడ కూడా అబద్ధాలు ఆడకుండా పనిచేస్తానని చెప్పి. కనీసం ఆ పని చెయ్యి. కలెక్టరేట్ మంజూరు ఇచ్చినాం, పనులు మొదలైనవి, ఇప్పటిదాకా నయా పైసలు ఇప్పియాలి. పోయినావు నువ్వు మీ ఎంపీ ఇద్దరు పోయి చూసిండ్రు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి ఇప్పిస్తామని అప్పుడప్పుడు గప్పాలు కొడుతుంది కదా, మరి ఇప్పుడెందుకు ఇట్లా అయిపోయినావు? ఇప్పుడేమో ఏమంటారు కదా, నక్క ఎందుకైనా అప్పుడు పులితీరు మాట్లాడుతుంది. నేను అన్నాడు ఏం చెప్పినా, మా కేటీఆర్ గారు స్వయంగా లేఖ రాసిండు ప్రధానమంత్రి గారికి, భారీ పరిశ్రమ శాఖ మంత్రి గారికి లేఖ రాసిండు. మేమే స్వయంగా 4 సార్లు పోయినాం. కాలంటే ఇప్పుడు మీ పార్టీలో ఉన్నటువంటి ఎంపీ గారు గూడెం నగేష్ గారిని కుసగట్టు, నేను వస్తాను నగేష్ గారి దగ్గరికి, నేను మరి ఇంటికి వస్తాను. అప్పుడు మేము చెప్పినామో లేదో, నగేష్ గారే ఆయన సత్యారిచంద్రుడు, ఆయన అబద్ధం ఆడాడు. నేను పక్క నగేష్ గారి ఇంటికి వస్తాను, నేను నగేష్ గారి ఇంటికి వెళ్దాం. మరి ఆనాడు మా కేటీఆర్ గారు లేఖ రాసిన మాట వాస్తవం కాదా? లేకుంటే ఆ రోజు మేము కేంద్ర భారీ పరిశ్రమ శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి అక్కడ మీటింగ్ పెట్టి ఓపెన్గా చెప్పినాం, మీరు నడిపిస్తారా నడిపియరా ఒకటి, ఒకవేళ మీరు మేము కలిసి అంటే మేము 51 మీరు 49% నడిపిద్దాం. ఇవి రెండు కావు. మూడోది మాకు ఓవర్టేక్ మా స్టేట్ గవర్నమెంట్కి ఇస్తే మేము చేస్తామని చెప్పి స్వయంగా కేటీ రామారావు గారు లేఖ ఇచ్చిండు, స్వయంగా కల్పించి. దానికి సంబంధించి మా నారాయణ గారి నేతృత్వంలో అఖిలపక్షం, అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు అందరూ ఎన్నో ధర్నా చేసింది. 60 రోజులు చేసింది. అప్పుడు కుయ్యి లేదు, కై లేదు, నువ్వు అక్కడ రాలే.